గెలుపు పక్క. గోసపైన ప్రజలు ఈటల పక్షాన నిలిచేందుకు గజ్వేల్ రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ ఓటరు తీర్పునిచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. గజ్వేల్ నియోజకవర్గం మొత్తం చుట్టేసిన ఈటల ప్రజలను ఒకటే కోరుతున్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ గూబ గుయ్యమనేలా తీర్పునివ్వమంటున్నారు. మోసపోయిన ప్రజలను మేల్కోమంటున్నాడు. కేవలం మాటలు చెప్పడమే కాదు, నేనున్నానంటూ భరోసా ఇస్తున్నాడు. భూములు కోల్పోయిన రైతులకు బాసటగా నిలిచాడు. పరిహారం రాని రైతుల పక్షాన నిలుస్తానంటున్నాడు. నిరుపేదలకు బీజేపీ ఏ విధంగా అండగా ఉంటుందో వివరిస్తున్నాడు. చావలేక బతుకుతున్న జనం గొంతుకనవుతానంటున్నాడు. గజ్వేల్ ఆత్మగౌరవ బావుట ఎగరేసేందుకు సిద్ధమైతే చాలు, మీ పక్షాన కొట్లాడటానికి నేను రెడీ అంటూ జంగ్ సైరన్ మోగిస్తున్నాడు. దీంతో ఇన్నాళ్ల తమ సమస్యలకు పరిష్కారాలు ఈ ఎన్నికతో నెరవేరుతాయని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకే ఓటేసి రాష్ట్ర ప్రగతి దశ దిశ మార్చుతామంటున్నారు. అందుకు తగిన నేపథ్యాన్ని ఈటల రాజేందర్ గజ్వేల్ గడ్డపై సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ తో కొట్లాడుతున్న ఈటలకు గజ్వేల్ జనం జేజేలు పలుకుతున్నారు. కేసీఆర్ భూములు ఎలా లాక్కున్నాడో బాధితులు వివరిస్తూ ఉంటే ఈటల సైతం లబోదిబోమన్నారు. ఇలాంటి సర్కార్ తెలంగాణ ప్రజలకు అవసరమా అంటూ ప్రశ్నించారాయన. భూములిచ్చిన రైతులకు పరిహారం బదులు పరిహాసానికి గురవుతున్నారని, నేటికీ వారి సమస్యలు తీరలేదని చెప్పారు. కేసీఆర్ ను ఓడిస్తే ఎవరి భూములు లాక్కోమని, ఎవరి భూమి వారి చేతిలోనే ఉండేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాల్సింది పోయి వారి నుంచి భూములు గుంజుకుని రియల్టర్ల చేతిలో పెట్టడాన్ని ఓటేసే ముందు యాదుంచుకోవాలని పిలుపునిస్తున్నారు ఈటల. ఈసారి బీజేపీకి ఓటేస్తే తెలంగాణను ఏ విధంగా మార్చుకోవచ్చో వివరిస్తున్నాడు. మహిళలకు వడ్డీ లేని రుణాలు చెల్లిస్తామన్నారు. ఇప్పటికే ఉన్న బకాయిలు తీర్చుతామన్నారు. అదే సమయంలో రైతులకు మద్దతు ధర ఇప్పుడు ఇస్తున్న ధరకు మరో 1000 రూపాయలు కలిపి క్వింటాకు 3100కి కొనుగోలు చేస్తామంటూ రైతులకు భరోసా ఇస్తున్నారు. తెలంగాణ హక్కుల కోసం ఆవిర్భావం నుంచి పోరాడుతూనే ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ ప్రజలకు ఒరిగిందేమీ లేదు. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యం ఆవిరైపోతోంది. పథకాలను కొందరికి మాత్రమే పరిమితం చేస్తూ వారే తెలంగాణ పౌరులన్న చందంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఈటల దుయ్యబట్టారు. సీఎం పీఠంపై ఒక బడుగు బలహీన వర్గాల అభ్యర్థి కూర్చుంటే జరిగే మార్పేంటో వివరిస్తున్నాడు. తెలంగాణలో తొలిసారి బీసీ సీఎం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పడంతో ప్రజలంతా ఈసారి తెలంగాణలో మార్పును స్వాగతించాలంటున్నారు. ఓవైపు ఎస్సీ వర్గీకరణతో అర్హులకు నిజమైన అవకాశాలు లభిస్తాయని, ఇలాంటి చొరవ 75 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయలేదని, కేవలం మోదీ మాత్రమే దీర్ఘకాల పెండింగ్ సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారని ఈటల చేస్తున్న ప్రసంగాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. తెలంగాణ ప్రజలకు ఎవరు కావాలి, ఎందుకు కావాలన్నది ఆలోచించుకునేందుకు ఇదే తగిన సమయమని ఈటల ఉద్బోధ చేస్తున్నారు. గజ్వేల్ గడ్డపై కేసీఆర్ కు మమకారం లేదని, ఈ ఎన్నికల్లో గెలిచినా ఇక్కడ ఆయన ఉండబోరని చెబుతూ ప్రజల నుంచి తనకు ఆశీర్వాదం కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కేసీఆర్ 2 చోట్ల పోటీ వెనక దురుద్దేశాలున్నాయని, గజ్వేల్ భూములను కొల్లగొట్టినట్టుగానే వచ్చే రోజుల్లో రాష్ట్రమంతటా భూములను బీఆర్ఎస్ నేతలు స్వాహా చేస్తారంటున్నారు. గజ్వేల్ ప్రజలకు కేసీఆర్ ఏం చేశాడని ఓటెయ్యాలంటూ ఈటల నిలదీస్తున్నాడు. ముఖ్యంగా నియోజకవర్గంలోని బడుగు బలహీన వర్గాల ఓటర్లకు బీజేపీ అధికారంలోకి వచ్చాక జరిగే మార్పులను వివరిస్తున్నాడు. విద్య, వైద్యం దేశంలో పిరమవుతున్న తరుణంలో రెంటినీ తెలంగాణలో నిరుపేదలకు ఉచితంగా అందిస్తామని, ఇంగ్లీష్ మీడియా విద్యను బాజాప్తా అందిస్తామని అభయమిస్తున్నాడు. 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందించే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని, దేశంలో గజ్వేల్ నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా ఉంచేలా అభివృద్ధి చేసేందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తానని ఈటల ఓటర్లకు భరోసా ఇస్తున్నాడు. కేంద్రంలో మోదీ సర్కార్ ఉన్నందున, మరోసారి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉన్నందున తెలంగాణలో బీజేపీ సర్కార్ వస్తేనే సంక్షేమ పథకాలు అమలవుతాయని, అలా కాని పక్షంలో ఊహించలేని పరిస్థితికి తెలంగాణ దిగజారుతుందన్నారాయన.